హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి కోడి కర్రీ అండి. స్పైసీతో కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకు నాటుకోడి కర్రీ ఎట్లా ఉంటుందో టేస్ట్తో అదే టేస్ట్తో మీకు జుట్టు కోడితో చూపించుతా కర్రీ చాలా బాగుంటుందండి. జుట్టు కోడితోటైనా మనకు నాటుకోడి కూర టేస్ట్తో ఉంటుంది. నాటుకోడి కొనాలంటే అందరికి వీలు కాదు కదా, ఎందుకంటే దానికి మటన్కు ఉన్నంత రేటు ఉంటుంది. అది ఎప్పుడు తినాలంటే వీలు కాదు కదా. కొంతమంది కొలలేని పరిస్థితులు వస్తుంటారు. అంటే అదే కర్రీ నాటుకోడి కర్రీ టేస్ట్ రావాలంటే ఇలా నేను చేసినట్టు చేయండి. జుట్టుకోడి తొడుచుదాం అదే టేస్ట్తో సూపర్గా ఉంటుంది కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం అంతకుముందు ఈ బైరన్ కోళ్ళు రాకముందు ఇవే ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు తినడం మానేసారు. కానీ ఈ కర్రీ మనకు మటన్ ఉన్నట్టు గట్టిగా ఉంటుంది పీసు. చాలా టేస్ట్ ఉంటుందండి. వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. ఫస్ట్ మసాలాలు కొన్ని తీసుకోవాలి. చెక్క ఒకటి, అనాస పువ్వు, కొద్దిగా జీలకర్ర, కొన్ని మసాలాలు తీసుకోండి. మీ ఇంట్లో ఇవి ఉంటాయి. కొన్ని ఒక 2-3 జీడిపప్పులు, బాదాములు. ఇప్పుడు ఒక స్పూన్ దాకా గసగసాలు వేసుకోవాలి. ఒక స్పూన్ దాకా సోంపు వేసుకోండి. అట్లనే 2 స్పూన్ల దాకా కొబ్బరి ముక్కలు, ఒక స్పూను జీడిపప్పులు, అట్లనే ఒక స్పూన్ దాకా పల్లీలు వేసి అవిట్లల్లా వేడి వాటర్ వేసి మనం అవిటి ఒక 10-15 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి. అంటే మనకు గసగసాలు మెత్తగా దంగాలంటే అవిటిని వేడి నీళ్ళలో పోసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు ఒక 10-15 నిమిషాలకు అట్లా నానతాయి. ఇప్పుడు అవిటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పట్టుకోండి. గసగసాలన్నది మెత్తగా దంగాలి. చూడండి అంత మెత్తగా పట్టుకోవాలి. దాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది నేను జుట్టు కోడండి. ఇది నేను కేజీన్నరతోటి చేస్తున్నా. కేజీన్నరకు మనకు పప్పు గంట ఉంటుంది కదా గుండ్రడిది, దాంతో ఒక గంట వేసుకోండి. కేజీ అయిన కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం తక్కువ వేసుకోండి, 3/4 గంట దాకా. అట్లనే ఒక అర స్పూన్ పసుపు, కొద్దిగా సాల్టు, ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్స్ తీసి అంతా కలిపి ఒక 10 నిమిషాలు దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు అందులో వెళ్ళిన గుడ్లు ఉంటాయి కదా, గుడ్లు ఉండగానే లివరు అవిట్లలో సుతా కొంచెం కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి అవిటిని సుతా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక స్పూన్ దాకా నెయ్యి తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ సుతా తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో అయితేనే ఈ కర్రీ మంచిగా ఉంటుంది, ఉడుకుతుంది. లేకపోతే గిన్నెలో వండితే ఉడకదండి అంతా. ఇప్పుడు కుక్కర్లో మనం తీసుకున్న నెయ్యి, ఆయిల్ వేసుకొని అందులో కొన్ని మసాలాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకున్నాక అవి కొంచెం వేగినాక ఇప్పుడు మనం ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం వేగినాక అట్లనే ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. వేసుకున్నాక అవి మంచిగా వేగాలి. ఉల్లిగడ్డ మనకు కొంచెం బ్రౌన్ షేప్ వచ్చేదాకా వీటిని ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తేనే అప్పుడు గ్రేవీ అన్నది చిక్కగా ఉంటుంది. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు దాన్ని అంతా కలుపుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం కొంచెం పసుపు వేసుకోవాలి. మనం కర్రీలో కలిపేటప్పుడు కూరలో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ దాకా వేసుకున్నా. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. చూడండి అట్లంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక దానికి క్యాప్ పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే మనం క్యాప్ పెట్టుకుంటా దాన్ని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకు కర్రీ అంతా ఒక 5-6 నిమిషాలు మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో. ఇప్పుడు కర్రీ అంతా అట్లా కలుపుకోవాలి. కలుపుకొంచుదాం. మళ్ళీ క్యాప్ పెట్టి మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకున్నాక మళ్ళీ తీసి కలుపుకోవాలి. అప్పుడే మనకు చికెన్ అన్నది మంచిగా ఉప్పు కారం బట్టి టేస్టీగా ఉంటుంది. చూడండి మధ్యలో క్యాప్ తీసుకుంటా మనం అంతా కలుపుకోవాలి. చూడండి అట్లా
వాటర్ ఏం లేకుంటాయి. మనకు ఆయిల్ అన్నది కొంచెం రిలీజ్ అవుతుంది కదా, ఆ వారి దాకా కర్రీని కలుపుకుంటూ ఉండాలి. చూడండి మనకు కొంచెం వాటర్ అన్నది దగ్గరికి వచ్చింది ఇనికియటానికి. అంటే వాటర్ లేకుండా కావాలి. అది వాటర్ ఊరి మళ్ళీ చిక్కగా అయ్యేదాకా ఉడికించుకున్నాక ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. మసాలా పేస్ట్ని అందులో వేసుకొని అంతొకసారి కలుపుకోవాలి. మనకి మసాలాతోటి గ్రేవీతో కర్రీ చాలా బాగుంటుందండి టేస్టీగా. ఈ పద్ధతిలో ఒకసారి చేసుకోండి. మనం ఒకే తీరు చికెన్ కాకుండా ఈ జుట్టు కోడితోటి ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు సేమ్ నాటుకోడి కర్రీ వరమే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టి మనం మసాలా వేసుకున్నాక వస్తాం. మళ్ళీ ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే మన మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు మంచిగా మళ్ళీ క్యాప్ పెట్టుకుంటా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకున్నాకనే వాటర్ వేసుకోవాలి. చూడండి మన కర్రీ అంతా అట్లా దగ్గర కావాలి. దగ్గర వచ్చి ఉడుకుడు పట్టిందంటే అప్పుడు వాటర్ వేసుకోవాలి. చూడండి మన కర్రీ అంతా ఉడకడం పట్టింది. ఇప్పుడు వాటర్ వేసుకోవచ్చు. చూడండి మనకు పులుసుతాం కొంచెం. ఇప్పుడు కర్రీ అంతా ఒకసారి కలుపుకున్నాక చప్పగా ఉంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నాకు కొంచెం చప్పగా ఉంది కాబట్టి సాల్ట్ వేసుకుంటున్నా. వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం గ్రేవీకి సరిపోని వాటర్ వేసుకోండి. గ్రేవీకి సరిపోను ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. అప్పుడే ఉడుకుతుందండి ఇది. వాటర్ కొన్ని ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇది ఆకుకోడి కర్రీ ఉడికినట్టు ఇది ఉడకదు. దీనికి ఎసరు ఎక్కువనే పడుతుంది. మటన్కి పోసినట్టు మనం ఎసరు వేసుకోవాలి దీనికి. చూడండి ముక్కలు మునిగేదాకా అట్లా మనం నీళ్ళు అన్నది వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మనం గుడ్లును లివరు కలిపి పెట్టుకున్నాం కదా, అవిటిని సుతం మధ్యలో వేసుకోవాలి. వేసుకుంటే వీటిని వేసినాక కలపకూడదు. ఇప్పుడు కొంచెం మనకు అది ఇప్పుడు జాజికాయ వేసుకొని మనం క్యాప్ని పెట్టేసుకోవాలి. జాజికాయ వేసుకుంటే కర్రీ అన్నది మంచిగా ఉడుకుతుందండి. క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టి విజిల్ అన్నది ఒక 5-6 విజిల్స్ రావాలి మనకు. నాకైతే ఒక 5 విజిల్స్ వచ్చినాక కర్రీ అన్నది ఉడికిందండి. కర్రీ అన్నది మంచిగా మెత్తగా ఉడికింది. 5 విజిల్స్ పెట్టుకోండి. ఉడకపోతే 6 పెట్టుకున్నా పర్లేదు. సూప్ ఇప్పుడు కొద్దిగా చిక్కగా ఉన్నది కానీ చల్లారినాక పతులు ఉన్నది కానీ చల్లారినాక మనకు చిక్కగా అవుతుందండి. చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరకు కట్ చేసి వేసుకోవాలి. మనం మసాలాలన్నీ ఎప్పుడో వేసేసినాం కాబట్టి అప్పుడే మసాలాలు ఇప్పుడు ఏమి వేయకండి, అవే సరిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ తోటి నా వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది.